దుబాయ్లో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా టూర్ కొనసాగుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విద్యారంగంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ పై ప్రశంసలు కురిపించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆక్వా పరిశోధనలపై వెస్టర్న్ సిడ్నీ వర్సిటీతో లోకేష్ చర్చలపై ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిల కోసం స్ట్రెచ్చర్తో నిరసన తెలిపారు షర్మిల. ఇక ఏపీకి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. దుబాయ్ వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. యూఏఈ టూర్లో భాగంగా మొదటి రోజు 5 సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత ఎంబసీకి చెందిన రాయబారులతో చర్చించారు. భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్లతో సమావేశమయ్యారు. దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ రంగాలకి చెందిన సంస్థలు ఏపీలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. విశాఖలో గూగుల్ సంస్థ $15 బిలియన్ ఏఐ డేటా హబ్ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. అలాగే యూఏఈలోని వివిధ దేశాలకి చెందిన సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లాగర్, పాపులస్ ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఎలిజబెత్ డిసిల్వాలతో భేటీ అయ్యారు. ఈ కంపెనీ భారత్లో ప్రధానిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఎల్ఎన్టీతో కలిసి పనిచేస్తోంది. అలాగే విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీలో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు లోకేష్. ఆక్వా రంగ అభివృద్ధికి మంత్రి లోకేష్ కృషి అభినందనీయమని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీ ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపు, ఎగుమతులకు లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అమెరికా సుంకాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా ఏపీ ఆక్వా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. ఆస్ట్రేలియా వెస్టర్న్ సిడ్నీ వర్సిటీతో సంయుక్త పరిశోధనలు జరిపేలా మంత్రి లోకేష్ చర్చలు జరపడంపై ఎక్స్లో పోస్టు చేశారు అచ్చెన్నాయుడు. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం కొత్త అవకాశాలకు దారితీయనుందని అన్నారు. ఏపీ ఆక్వా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా లోకేష్ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఆరోగ్యం స్ట్రెచ్చర్ ఎక్కిందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యానికి భరోసా, అలాంటి పథకాన్ని ప్రభుత్వం స్ట్రెచ్చర్ ఎక్కించిందని విమర్శించారు. ఈ స్కీమ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ దేవుడైతే ఆపి సీఎం చంద్రబాబు రాక్షసుడయ్యారని విమర్శించారు. పేదలకు పునర్జన్మనిచ్చే పథకాన్ని ఆపడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పథకం పేరు నారావారి ఆరోగ్య సేవ అని పెట్టుకున్నా పర్లేదని, కానీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఆంధ్రరత్న భవన్ దగ్గర స్ట్రెచ్చర్ పట్టుకుని నిరసన తెలిపారు షర్మిల. వెంటనే 2700 కోట్ల ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఆరోగ్యశ్రీ అని పేరు పెడతారా, లేకపోతే ఎన్టీఆర్ సేవ వైద్య సేవ అని పెడతారా, లేక నారా వైద్య సేవ అని పెడతారా? మీరు పేరు ఏది పెట్టుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు, కానీ ఆరోగ్యశ్రీ మాత్రం నడవాలి. ఇదే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారిని దేవుణ్ణి చేసింది. మరి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం, ఇలాంటి ఆరోగ్యశ్రీని మీరు ఆపేస్తే మీరు రాక్షసులు కాదా? అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో జోరువానలు పడుతున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు మాల్వాడి గుండం కపిల తీర్థం దగ్గర జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కనున్న ఫ్లైఓవర్ కింద వెస్ట్ చర్చ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు. పద్మానగర్ ఈరోజు చూస్తూ ఉంటే వెనకాల చూడవచ్చు, చెరువు మాయం అయిపోయింది. ఈ చిన్నబొట్టు వానకే పెద్ద ఎత్తున దాదాపు ఈ వంకబొట్టున ఉండేటువంటి 100 కుటుంబాలందరూ కూడా ఈరోజు నీళ్లలో మునిగిపోయే సమస్య ఏర్పడింది. ఏపీకి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో కుండపోత వానలు కురవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.